కర్నూలు నగరంలో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ విఖ్యాత కన్సల్టెన్సీ టోకరా కొట్టి బాధితులను లక్షల్లో దోపిడీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు దిన్నదేవరపాడు వెంకటాద్రి నగర్ కు కత్తిపెద్ద మద్దిలేటి అనే వ్యక్తి హైదరాబాద్ లో విఖ్యాత అసోసియేట్స్ ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఉద్యోగాలు కల్పిస్తామని క్యాంపస్ మార్గ్, ఫ్లాగ్షిప్, కొలాబరేషన్, మునేష్, అనార్ఘ కమ్యూనికేషన్స్, సంజన, రైస్, టెక్సాఫ్ట్, పి అశోక్ రెడ్డి, ఎట్ట టెక్నాలజీస్ అండ్ RFIT సామెల్, CMIT ఢిల్లేశ్వరరావు వంటి ఫేక్ కంపెనీలతో సంబంధాలు కొనసాగించడం, MNC కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని కర్నూలు నగరంలోని జశ్వర్ధన్ రాజ్ అనే కన్సల్టెన్సీని నమ్మించాడు. దీంతో జశ్వర్ధన్ రాజ్ నిరుద్యోగులు ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేసి తన స్వంత ఖర్చులకు కొంత డబ్బులు వాడుకుని మరింత డబ్బులు కంపెనీలకు చెల్లించాడు. ఈ నేపథ్యంలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించి వారికి 3-4 నెలలు జీతాలు చెల్లించడం జరిగింది. ఆ తర్వాత కంపెనీలు మూతవేసి బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఫేక్ కంపెనీల యాజమాన్యులను నిలదీయడంతో బాధితులను రెచ్చగొట్టి ఎవరికైతే డబ్బులు చెల్లించారో వారిని అడగండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు బాధితులు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి ఇంటి వద్దకు కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం, జశ్వర్ధన్ రాజ్ పై దాడి చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆందోళన చెందారు. ఈ ఘటనపై జిల్లా SP G బిందు మాధవన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అధికారులు చొరవ చూపి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళు తగిన సాలరీస్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ కాలంలో 2022 మద్దిలేటి అనే వ్యక్తి ఆయన ద్వారా ఐటీ జాబ్స్ చేస్తామని చెప్పినందుకు వాళ్ళు ఆయనకి మేము కర్నూలు నుంచి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కొంతమంది స్టూడెంట్స్ని ఐటీ జాబ్స్ కోసం పంపించడం జరిగింది. కానీ అక్కడ ఆయన చేసేటువంటి రిక్రూట్మెంట్స్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తర్వాత రిమైనింగ్ కంపెనీస్ నుంచి ఒక 2-3 నెలలు జీతం ఇచ్చి వాళ్ళని తీసేయడం జరిగింది. అయితే ఆ పిల్లలందరూ కూడా చాలా నష్టపోయారు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఫేక్ కంపెనీస్ ఓపెన్ చేసి ఆ ఫేక్ కంపెనీస్లో ఈ పిల్లల్ని తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే, అంటే ఈ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే జీతాలుగా ఇచ్చి 1 లేదా 2 నెలలు మహా అయితే 3-4 నెలలు వాళ్ళకి 13 నుంచి 20 వేల వరకు జీతాలు ఇచ్చి 3-4 నెలల్లో వాళ్ళని తీసేయడం జరిగింది. సో పిల్లలు చాలామంది దాదాపుగా ఒక 40-50 లక్షలు వాళ్ళు తీసుకొని ఈ మొత్తం కంపెనీస్కి ఆయన తీసుకున్నటువంటి అమౌంట్ 1-1.5 వసూలు చేసి పిల్లలందరూ రోడ్డు మీద చేయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా నాకు బాగా తెలిసినటువంటి పిల్లలు. వీళ్ళందరూ కూడా ఈ తట్టుకోలేక నేను లేని సమయంలో నా ఆఫీస్కి వచ్చి తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడము, ఇట్లా మా డబ్బులు మాకు ఇవ్వండి అని గొడవ చేయడం చేస్తున్నారు. ఇందు మూలంగా నేను SP గారికి 1/11/2024 తేదీన ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ నిన్న స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా CI గారికి నిన్న 3 టౌన్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ CI గారికి కలిసి అదే కంప్లైంట్ మనము ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రతులు నేను చూపిస్తున్నాను. సో ఉద్యోగాల పేరుతో టోకరా కొట్టినటువంటి మద్దిలేటి KP మద్దిలేటి అనేది నేటివ్ వచ్చేసి కర్నూలు జిల్లా. ఇక్కడే మన దినదేవరపాడు వాస్తవ్యులు అయితే హైదరాబాద్లో ఆయన సెటిల్ అయి ఉన్నాడు. విఖ్యాత్ అసోసియేట్స్ అనే కంపెనీని రన్ చేస్తూ కన్సల్టెన్సీ రన్ చేస్తూ కొన్ని వందల మంది జీవితాలను ఇలా డబ్బులు తీసుకొని జాబులు ఇప్పిస్తామని ఇప్పించకుండా వాళ్ళని చుట్టూ తిప్పుకుంటూ ఆ ఫ్రాడ్లో నన్ను కూడా ఇరికించి డబ్బులు తీసుకొని ఎత్తేయడం జరిగింది. KP మద్దిలేటి గారి యొక్క పిక్చరు ఆయన ఇలా ఉంటారు.